గద్వాల్ నుంచి శ్రీవారి దర్శనార్థం కుటుంబం తిరుమలకు వెళ్ళింది. కాలినడకన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల కొండకు చేరుకున్నారు. అలసిపోయి తిరుమల కొండపై పిఎసి సెంటర్ వద్ద నిద్రిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ బాలుడు అభినయ్కి సెల్ ఫోన్ ఇచ్చి ఏమార్చి అపహరించింది. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తిరుపతి ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలించిన పోలీసులు ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించారు. యాత్రికుల వసతి 2వ సముదాయం వద్ద చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైంది. ఇక తిరుపతిలోని పెద్ద కాపు లేఅవుట్లో బాలుడిని గుర్తించారు. బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. పిల్లలు లేకపోవడంతో బాలుడిని ఎత్తుకెళ్లినట్లు ఆ మహిళ ఒప్పుకుంది. ఒక 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ తిరుమలకి దర్శనం కోసం వచ్చారు. వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మాధవరం పిఎస్సిలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అరౌండ్ 3 o'clockకి బాబు ఇంకా ఇంట్లో ఉన్న లేడీస్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. జెంట్స్ వెళ్ళి రూమ్స్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు నిద్రపోయారు. సో 3:30 ప్రాంతానికి అక్యూజ్డ్ వచ్చేసి బాబుకి ఒక సెల్ ఫోన్ చూపించి బాబు అటెన్షన్ డ్రా చేసి బాబుని తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు లేచి చూస్తే బాబు కనపడలేదు. దాంతో ప్యానిక్ అయ్యి అక్కడ వెతికి దొరికినప్పుడు ఇమీడియట్గా అరౌండ్ 4:30, 4:45కి పోలీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి అదర్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ తీసుకొని టీటీడీ హెల్ప్, ఆర్టీసీ హెల్ప్, మన మీడియా హెల్ప్ తీసుకొని మన ఇక్కడ పెద్ద కాపు లేఅవుట్ ముందు లాడ్జ్లో బాబుతో అక్యూజ్ దొరకడం జరిగింది. సో ఇమీడియట్గా బాబుని ట్రేస్ చేయడం జరిగింది.